దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి సమయంలో మనం వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. 42వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాము. 42వ కీర్తన మొదటి 2 వచనములు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. ఇక్కడ చూస్తే దైవ ధ్యానము, కోరాహు కుమారులు దైవ ధ్యానం చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గమనించగలం. ఏ రీతిగా వారు దైవ ధ్యానం చేసుకుంటూ తన ప్రాణముతో సంభాషణ, ఆ ప్రాణం గురించినటువంటి మాటలు చెప్పడం మనం చూస్తుంటున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని మరి వారు దైవ ధ్యానం చేసుకుంటూ దేవాతి దేవుణ్ణి స్మరణకు తెచ్చుకుంటూ చెప్పుతున్నటువంటి మాటలు, ప్రాణము గురించినటువంటి మాటల్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. మరి మనందరం ప్రాణాత్మ దేహములు కలిగి ఉన్నాం. మరి ఎంతవరకు ప్రాణంతో మనం మాట్లాడుతున్నాం? నా ప్రాణమా దేవాతి దేవుణ్ణి స్తుతించు అని చెప్తున్నామా? ఏం చెప్తున్నాం? మరి మన విషయంలోకి వస్తే ఎలా ఉంటున్నాం అనేది అర్థం చేసుకొని, అలనాడు భక్తులు అనగా కీర్తనకారుడు కోరాహు కుమారుడు వారు ప్రార్థించినటువంటి లేదా వారు ధ్యానం చేసినటువంటి లేదా వారు దైవ ధ్యానములో మునిగి దేవుడితో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఏమనంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, ఒక దుప్పితో పోల్చి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుచున్నదో దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అనగా తన ప్రాణంకు ఉన్నటువంటి తృష్ణ ఆశను దేవాతి దేవునితో చెప్పుతూ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. జీవము గల దేవుని సన్నిధి కొరకు తృష్ణ గొనుచున్నది. దేవాతి దేవుని సన్నిధికి వెళ్ళాలి, సన్నిధిలో మేలులు బలము అనుభవించాలన్న ఒక తృష్ణ అనేది వారి హృదయాల్లో ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మనం కూడా దేవుని సన్నిధానంకి వెళ్తాము, ఎంత తృష్ణ కొని ఉన్నాం. సన్నిధానంకి వెళ్ళకపోయినా పరిశుద్ధ గ్రంథము మన చేతిలో ఇవ్వబడింది. అది చదువుతున్నప్పుడు లేదా ధ్యానిస్తున్నప్పుడు మన యొక్క తృష్ణ ఎలాగుంది, మన హృదయము లేదా మన ప్రాణాన్ని దేవుడు చూస్తుంటున్నాడు. నా ప్రాణంతో చెప్పుకుంటున్నానా, పెదవులతో పలుకుతున్నానా అనేది కూడా దేవుడు చూస్తున్నటువంటి విషయం. జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. జీవాధిపతి అయిన ఆ జీవం గల దేవాది దేవుని కొరకు నా ప్రాణము తృష్ణ గొనుచున్నదని దైవ ధ్యానములో కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తన అని మనము చదువుకుంటాం. మనము అలాగే చూస్తే కీర్తనకారుడు మరి ఒక చోట అనగా 103వ కీర్తనలో కూడా చూద్దాం. మనము 103వ కీర్తన మొదటి 2 వచనములు చూద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. మనమందరము నోటికి చెప్తుంటాము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుమని ప్రార్థనల తర్వాత మనము చెప్తూ ఉంటాం. మరి ప్రాణంతో చెప్తామా, నోటికి వచ్చింది చెప్తామా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇది కంట చేసినటువంటి ఒక 4-5 వచనాలు చేయొచ్చు, కొద్దిమందికి సగం రావచ్చు, కొద్దిమందికి మొత్తము రావచ్చు, అది వేరే విషయం. కానీ ఈ 2 వచనాలు మనం చెప్తూ ఉంటాము ప్రార్థన అనంతరము. కొన్నిసార్లు నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అని చెప్తుంటాం. అంతవరకు దేవుని సన్నతించాం, కానీ పెదవులతో సన్నతించి ఉండొచ్చు. అందు గురించే ప్రాణంతో మరలా హెచ్చరికలుగా మనము చేస్తూ ఈ మాటలు చెప్తుంటాం. ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు, నా ప్రాణమా, తన ప్రాణంతో సంభాషిస్తున్నాడు. తన ప్రాణంతో సంభాషిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఏమని అంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. తనను పిలుచుకొని తన ప్రాణాత్మ దేహాలకు హెచ్చరిస్తున్నాడు. నా ప్రాణమా దేవాతి దేవుణ్ణి సన్నతించు, నా అంతరంగమునున్న సమస్తమా, అంతరంగంలో ఏమేముందో వాటన్నిటి పేర్లు పెట్టకుండా ఊరికే నా అంతరంగంలో ఉన్నటువంటి సమస్తమా అని పిలిచి ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన నామమే పరిశుద్ధ నామము. ఆ పరిశుద్ధమైనటువంటి ఆ దేవాది దేవుణ్ణి సన్నతించు అని దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడంటే తన ప్రాణంతో సంభాషించుకుంటున్నాడు.
మరి కోరాహు కుమారుల విషయం చూస్తే వారు ఆశ కలిగి ఉన్నట్లుగా ఆశను వ్యక్తపరిచారు. నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, నా ప్రాణము నీ సన్నిధి కొరకు తృష్ణగొనుచున్నది అని మరి కోరాహు కుమారుల దైవ ధ్యానం చూసాం. ఇక్కడ చూస్తే మరి దావీదు భక్తుడు తన ప్రాణంతో తనే మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా జాగ్రత్త అని చెప్పుకుంటున్నాడేమో. మనం కూడా కొన్ని సమయాలలో మనం కూడా మన ప్రాణంతో చెప్పుకోవాలి. ప్రాణము దేవుడి ఇచ్చినటువంటిది, ప్రాణాత్మ దేహములు కలిగి ఉన్నాము కనుక ప్రాణంతో దావీదు భక్తుడు చెప్తూ ప్రాణంతో సంభాషిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. చివరిగా ఒక మాట ఏమనుందంటే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. మనం చూసినట్లయితే ఒక్కొక్కరి ఏజ్ చూస్తే ఒక్కొక్క రకంగా, ఒకరికి 10, 15, 20, 25, 30, 40, 50, 60, 70, 80, 90 ఏళ్ల వరకు బ్రతికున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు ఉపకారములు మరువకు అని తన ప్రాణంతో చెప్తున్నాడు. మరల చదుదాం. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. దేవాతి దేవుడు చేసిన ఉపకారములు మన జీవితంలో అనేకములు ఉంటాయి. అవి గుర్తు పెట్టుకున్నప్పుడు వాటిని గురించి దేవుని దగ్గర తలపోస్తూ ప్రాణంతో దేవునితో మాట్లాడు అని మరి దావీదు భక్తుడు తన ప్రాణముని హెచ్చరిస్తున్నాడు, ప్రాణంతో సంభాషిస్తున్నాడు. ప్రాణమా నీవు దేవుడితో మాట్లాడు, దేవుడిని స్తుతించు, దేవుడిని గణపరచు, నీ దేవాది దేవుడు చేసిన మేలులు ఉపకారములను తలంచుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అని మరి దావీదు భక్తుడు చెప్పడం మనం చూస్తుంటున్నాం. మన జీవితంలో మనకు కూడా అందరికి ఆయుష్తో నిండి ఉన్నాం. మరి ఆయుష్ కలిగి ఉన్న దినాలలోనే మన ప్రాణంతో మనం కూడా సంభాషించుకోవాలి. నా ప్రాణమా ఏం చేస్తున్నావు, తింటున్నావా, త్రాగుతున్నావా, పడుకుంటున్నావా, లేస్తున్నావా, ఇది కాదు. కానీ నా ప్రాణమా నీ సృష్టికర్త అయిన దేవాతి దేవుణ్ణి సన్నతించు, ఆయనను స్తుతించు. నీ జీవితంలో దేవుడు చేసిన మేలులు మరవక ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించు అని మనం కూడా మన ప్రాణంతో హెచ్చరించాల్సినటువంటి అవసరత. ఎందుకంటే వాక్యం చదువుతున్నాము, పరిశుద్ధ లేఖనములు దినదినము నిన్ను నన్ను హెచ్చరిస్తూ మందలిస్తూ బలపరుస్తున్నప్పుడు మనం కూడా మన జీవితంలో ప్రాణంతో ముచ్చటించుకోవాలి, ప్రాణంతో మాట్లాడాలా, ప్రాణంతో సంభాషించాలా. నీ దేవుణ్ణి మరవకు, ఆయన చేసిన ఉపకారములు మరవకని దావీదు భక్తుడైతే ఎలాగూ ప్రార్థన చేశాడో ఆయన మహారాజు, ఆ రాజులకు రాజుని గుర్తు చేస్తూ తన ప్రాణంకి హెచ్చరించుకుంటున్నట్టుగా చూస్తుంటున్నాం. కోరాహు కుమారులు అయితే ధ్యానం చేస్తున్నారు. నా ప్రాణం నీ కొరకు ఇంతగా ఆశపడి ఉన్నదయ్యా, ఎప్పుడు నిన్ను చూడాలని తృష్ణగొని ఉన్నానని చెప్తే ఇక్కడ ఇతనైతే డైరెక్ట్గా తన ప్రాణంకి హెచ్చరిస్తున్నాడు. నా ప్రాణమా దేవుణ్ణి స్తుతించు, గణపరచు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకు అని చెప్పడం మనం చూస్తుంటున్నాం. మన జీవితాలలో కూడా చాలా సందర్భాలలో ప్రాణంతో ఏం మాట్లాడుకుంటున్నాము మరొకరిని చూద్దాము. మనం లూకా సువార్తలో ప్రాణంతో మాట్లాడుకుంటూ ముచ్చటిస్తూ సంభాషిస్తున్న మరొక వ్యక్తిని కూడా మనము చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం నుండి చూద్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట కూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని అంతటిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుదును అనుకొనెను. ఇక్కడ ఇంకొక వ్యక్తి తన ప్రాణంతో ముచ్చటిస్తున్నాడు, తన ప్రాణంతో సంభాషిస్తున్నాడు. దేవుడు సమృద్ధిగా పంటనిచ్చాడు, సమృద్ధిగా ఆస్తినిచ్చాడు. ఆ ఆస్తినిచ్చిన దేవుణ్ణి, ఆ పంటనిచ్చిన దేవుణ్ణి, సమృద్ధినిచ్చిన దేవుణ్ణి మరిచి ఎలా మాట్లాడుకుంటున్నాడంటే ప్రాణంతో సంభాషిస్తున్నాడు. ఆయన ఏమని సంభాషిస్తున్నాడంటే, నా ప్రాణమా అనేక సంవత్సరములకు, నా ప్రాణమా అనేక సంవత్సరములు. మన జీవితం ఈ లోకంలో ఎన్ని సంవత్సరములు ఉంటుందో మనకు తెలియదు. ఆ దేవాతి దేవుని ప్రణాళికలో నేను ఎప్పటి వరకు ఈ లోకంలో నా జీవితం ముగియాలో ఆయన చిత్తమై ఉంటున్నది. కానీ ఈ ధనవంతుడు సమృద్ధిగా పంటను చూడగానే
ప్రాణముతో సంభాషణ జరుపుకుంటున్నాడు. నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సమకూర్చిన దేవాతి దేవుణ్ణి మర్చిపోయి ప్రాణంకి చెప్తున్నాడు, ప్రాణంతో సంభాషిస్తున్నాడు. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుదుననుకొనెను. ఇలా చేస్తాననుకుంటున్నాడు. ఒకరిని చూస్తేనేమో మనం ఇప్పటి వరకు ముగ్గురిని, మూడవ వ్యక్తిని చూస్తున్నాం. మొట్టమొదట చూస్తే కోరాహు కుమారులు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడి దగ్గర దారపోస్తున్నారు, కుమ్మరిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. తృష్ణ గురించినటువంటి మాటని దేవుడికి చెప్తున్నారు. నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదయ్యా అని చెప్పడం. ఆ తర్వాత దావీదు గారిని చూసినట్లయితే ఆయన డైరెక్ట్గా ప్రాణంతో సంభాషణ జరుపుతున్నాడు. నా ప్రాణమా, దేవుణ్ణి స్తుతించు, ఆయనను గణపరచు, ఆయన చేసిన ఉపకారములు మరొక అని మరి చెప్పడం మనము చూసాం. మరి ఇక్కడ చూస్తే ధనవంతుడు, ఆయనకు నిండు సమృద్ధినిచ్చాడు దేవుడు. సమృద్ధినిచ్చిన దేవుణ్ణి మరచి తన ప్రాణంతో మాట్లాడటం మనం చూస్తుంటున్నాం. నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. అంటే ఎంత దర్జాగా చెప్పుకుంటున్నాడు. తన ప్రాణము తన చేతిలో ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నాడు. ఇలా అనేకులు డబ్బున ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారా లేదా అనేది కాదు, కానీ ఇది చూసినప్పుడు మన జీవితాలలో మనం కూడా మన ప్రాణంతో మాట్లాడుకోవాలి. ఏమనంటే దావీదు గారు ఎలాగైతే చెప్పారో, లేదా కోరాహు కుమారులు ఎలాగైతే ధ్యానించుకున్నారో, నీవు నేను ఆ రీతిగా ధ్యానించుకుంటే దేవుడు మన ప్రాణాత్మ దేహములను భద్రపరిచే దేవుడు ఆయన, మనం కాదు. మనం ఎంత ఆస్తి సమకూర్చినప్పటికీ కూడా, అనేక సంవత్సరములు బ్రతుకుదామని ఆశించినప్పటికీ కూడా, సుఖించుము, తినుము, త్రాగుము అని మన ప్రాణముతో సంభాషించుకున్నప్పటికీ కూడా ఆ రాత్రే మన ప్రాణం పోతే చేసేదేం లేదు. సంపాదన అంతా ఎవరి సొత్తు అవుతుందో మనకి తెలియదు. కనుక ప్రాణాన్ని హెచ్చరించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఇక్కడ ఈ ధనవంతుడి వలె కాకుండా దావీదు గారి వలె నా ప్రాణమా, దేవాది దేవుణ్ణి స్తుతించు, గణపరచు అని మనం బ్రతికి ఉన్నప్పుడే ఆ దేవాది దేవుణ్ణి కొలిసే వారంగా, లేదా ఘనపరిచే వారంగా, స్తుతించే వారంగా నీవు నేను ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ఎందు గురించి అని మనము గనక ఆలోచిస్తే మార్కు సువార్తలో చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు వచ్చారు? తను కూడా తన ప్రాణముని నీ కొరకు, నా కొరకు బలిగా ఇవ్వడానికి వచ్చారు. ఆయన కూడా, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ భూలోకంకు వచ్చినప్పుడు ప్రాణాత్మ దేహములు కలిగి ఈ లోకంలో ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు ఆయన తన ప్రాణముని అర్పించడానికి వచ్చారు. అంతకంటే మిన్న అయినది మరి ఇంకా ఏమి కూడా లేదు. ఎందుకంటే ప్రభువుల వారు మన ప్రాణాత్మ దేహములను సరిచేయడానికి, భద్రపరచడానికి, పాప విముక్తులుగా చేయడానికి తన ప్రాణము, అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణము అర్పించడానికి వచ్చారు. కనుక మనం ఏది గొప్ప అని ఈ 4 విషయాలలో మనం చూస్తే, కోరాహు కుమారులు ఉన్నారు, వారు ధ్యానం చేస్తున్నారు, ప్రాణముతో సంభాషిస్తున్నారు. దావీదు గారిని చూస్తేనైతే ఆయన డైరెక్ట్గా తన ప్రాణంకి హెచ్చరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, దేవుణ్ణి స్తుతించమని చెప్తున్నాడు. ధనవంతుణ్ణి చూసినట్లయితే నువ్వు హాయిగా తినయ్యా, సుఖించు, త్రాగు, బజుకో అని చెప్పినట్లుగా ఉంది. అలాంటి పని చేయకుండా మనం ఏం చేయాలంటే దేవాతి దేవుణ్ణి స్తుతించి, గణపరిచి, ఈ జీవితం ఉన్నప్పుడే దేవుడి దగ్గర మన ప్రాణంకి చెప్పుకొని, మనము మన ప్రాణముతో సంభాషించుకొని దేవుడి కొరకు నిలబడే ఒక పాత్రగా సిద్ధపడటకు మన ప్రాణాన్ని మనమే పురికొల్పాలి. ఎందు గురించి అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తన ప్రాణమును అనేకులకు విమోచన క్రయధనముగా ప్రాణం నర్పించారు. ప్రభు కూడా ప్రాణం ఉంది, దేహం ఉంది, ప్రాణాత్మ శరీరములు కలిగి మన మధ్యలో సంచరించారు. కానీ ఆయన ప్రాణాన్ని డైరెక్ట్గా నీ కొరకు, నా కొరకు బలియాగం చేశారు. ఆయన ప్రాణం గొప్పది, బహు విలువైనది. కానీ ఆ విలువైన ప్రాణమునిచ్చి నిన్ను నన్ను కొన్నారు. కనుక మనలో ఊపిరున్నప్పుడే ప్రాణాత్మ దేహములకు ప్రభువుని గూర్చినటువంటి సుసమాచారం అందిస్తూ, నా ప్రాణమా,
దేవాతి దేవుని స్తుతించు, ఆయన చేసిన మేలులు ఉపకారములలో దేనిని మర్వకు అని అనునిత్యము మన ప్రాణానికి మనము హెచ్చరిస్తూ సంభాషించుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే మనందరి కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభుల వారు ఆయన ప్రాణాన్ని దాచుకోలేదు, ఆయన ప్రాణాన్ని భద్రపరచుకోలేదు. ఆయన ప్రాణం ఉంచుకొని మనలందరినీ కూడా పాప విముక్తులను చేయొచ్చు, కానీ బలి చెందాలి, ఒక బలి పశువుగా మారాలి అని తన ప్రాణమును ఇచ్చుటకు క్రయధనముగా, ఒక్కరి కొరకు కాదు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణంని ఇచ్చుటకు వచ్చారు. ప్రాణంని లెక్క చేయని వారు ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే మనలో ప్రాణం ఉండగానే ఆ ప్రాణంతో నీవు నేను హెచ్చరించుకొని ఆ దేవాతి దేవుడిని, సృష్టికర్తని, ఆయన చేసిన మేలులు ఉపకారములను ఎల్లవేళలా తలంచుకునే కృప దేవుడు మనందరికీ కూడా కలుగచేయునుగాక. ఆమేన్.